చేయమని మీ పాదాలు పట్టుకుంటూ తండ్రి మా హృదయాల్లోనూ మా ఆత్మల్లో ఉజ్జీవాన్ని దయచేయమని వేడుకుంటూ తండ్రి జరగబోతున్న ఆరాధనలో ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మాభిషేకం ఉంచమని అయ్యా నాయన తండ్రి ప్రార్థన అంతట్లో కూడా నీవు కృప చూపమని యేసు నామమున అడుగుతున్నాం మా పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. ఆలకించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మందును కూడా పరిశుద్ధ గ్రంథమును తెరిచి దావీదు గారు రచించిన 108వ కీర్తన 1 నుంచి 8 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో మనం చదువుకుందాం. దావీదు గారు రచించిన 108వ కీర్తన 1 నుంచి 8 వచనాలు ఫణి గారు వచ్చి చదివి 1 నుంచి 8 వచనాలు. 108వ కీర్తన అండి, 1 నుంచి 8 వరకు మార్చి చదువుకుందాం. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. జనుల మధ్య నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నా పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షేకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. ఈ వచనం మళ్ళీ ఒకసారి చదువుకుందామండి అందరం కలిసి. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. ఈ సమయంలో మనం కొద్దిసేపు ఆరాధనలో అలానే ముందుకు కొనసాగుదామా? మన చేతులు పైకెత్తి మన మనస్సు విప్పి నోరు విప్పి ఒక్క సమయం ఒక్క క్షణము దేవుని స్తుతిద్దామా? దేవా, నా ప్రతి జీవితంలో ప్రతి క్షణము నీవు కావాలి తండ్రి. అయ్యా, నేను ఎక్కడున్నా, ఏ సమయంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా తండ్రి నాయన, Lord, we need you, Father. We need you, Lord. We need your grace. అయ్యా, మీ కృప కావాలి తండ్రి. అయ్యా, మీ కృప మా పైన ఉంటే ప్రభువా నైనా మేము ధన్యులము తండ్రి. నోరు విప్పి దేవుని స్తుతిద్దామా? మౌనంగుండే సమయము కాదు ఇది, మౌనంగుండే సమయము కాదు ఇదిగో. ఈ రోజున మన స్తుతుల పైన దేవుడు ఆశీలను కనడానికి ఇష్టపడుతున్నాడు. ఆహ్వానిద్దామా? దేవుని ప్రసన్నతను అనుభవిద్దామా? దేవా, నీకు మాత్రమే మా ఆరాధన, నీకు మాత్రమే మా ఆరాధన దేవా. బిగ్గరగా దేవుని స్తుతిద్దామా? బిగ్గరగా దేవుని స్తుతిద్దామా? దేవా, ఏమిచ్చి మీ రుణము తీసుకోగలము తండ్రి. Lord, we can't give anything, Father. అయ్యా, విరిగి నలిగిన హృదయము తప్ప మా దగ్గర మీకు ఇచ్చుటకు ఏదీ లేదు ప్రభువా. చేతులు పైకెత్తి స్వరమెత్తి అందరం చెప్దామా? ఆరాధనా ఆరాధనా ఒరే పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలోనే
స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడే మళ్ళా పాడదామా యేసయ్యా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదాన్ని ఆరాధనా ఆరాధనా నా యేసు క్రీస్తుకే ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన బిగ్గరగా స్వరములెత్తి ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా చెరసాలలో నేను బందీనయున్న సింహాల బోనులో పడవేసిన కరువు కట్టము హింసైనను మరణ శాసనము పొంచున్నను చెరసాలలో నేను బందీగా ఉన్న హింసల బోనులో పడవేసిన కరువు కట్టము హింసైనను మరణ శాసనమే పొంచున్నను యేసు నామమే ఆధారము కాదా యేసు రక్తమే నా విజయము పగటి ఎండలలో రాత్రి వెన్నెలలో కునుకక కాపాడు యేసుదే మరలా చెప్తామా యేసు నామమే ఆధారము కాగా యేసు రక్తమే నా విజయము పగటి ఎండలలో రాత్రి వెన్నెలలో కునుకక కాపాడు యేసు దేవునికి ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకే చేతుల పైకి తీసయా ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా 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 నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా జీవనాధారం శ్రీ యేసుడే నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే తన చేతులతో నన్ను నిర్మించగా నా సృష్టికర్తను కొనియాడేదా జీవనాధారం శ్రీ యేసుడే నా
స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. నా చేతులతో నన్ను నిర్మించగా నా సృష్టికర్తను కొనియాడెదా. యెహోవా రాఫా నన్ను స్వస్థపరచును, యెహోవా షమ్మా నాకు తోడుగా, యెహోవా నిస్సీ నా ధ్వజముగా. అల్ఫా ఒమేగా ఆది దేవునికి ఆరాధనా ఆరాధనా. నా ప్రియుడేసు క్రీస్తుకే మనస్ఫూర్తిగా యేసయ్యా ఆరాధనా ఆరాధనా. గొర్రె పిల్ల క్రీస్తుకే నీకేసే ఆరాధనా ఆరాధనా ఆరాధనా. ఆరాధనా ఆరాధనా. మళ్ళా ఆరాధనా ఆరాధనా. ఆరాధనా ఆరాధనా. మనస్ఫూర్తిగా ఆరాధనా ఆరాధనా. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. గొర్రె పిల్ల క్రీస్తుకే. నా ప్రియుడేసు క్రీస్తుకే. బిగ్గరగా చెప్తామా ఆరాధనా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఇదిగో ఆయన్ని తోడుంటానని మాటిస్తున్నాడు. ప్రతి శ్రమ ఒక మేలు కొరికి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. కరుగు అయినా ఖడ్గమైన ఇబ్బంది అయినా శ్రమ అయినా అనారోగ్యమైన గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు. ఇదిగో దేవుడు మనల్ని విడిచిపెడితే మనం ఒక్క క్షణం కూడా జీవించలేము కదా. కష్ట పరిస్థితిలో ఈ మాటను మనం గుర్తు తెచ్చుకుందామా? ఇదిగో మనం ఇంకను ఉన్నామంటే దేవుడు మనల్ని విడిచిపెట్టలేదని, మనం ఇంకను ఆ శ్రమల గుండా వెళ్తున్నామంటే దేవుడు మన కొరకు ఒక దీవెన ఒక ఆశీర్వాదం మన కొరకు దాచి ఉంచాడని. ప్రతి సమయంలో ప్రతి స్థలంలో మీరు మా తోడున్నారయ్యా. ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆశీర్వాదకరమైన సన్నిధిలో మన హృదయాన్ని తెరిచి, ప్రభువా, ఏ పరిస్థితుల్లోనే ఉన్నా నిన్ను స్తుతించడానికి నిర్ణయించుకున్నాను, నిన్ను ఆరాధించడానికి నిశ్చయించుకున్నాను. నన్నెన్నడూ విడిచిపెట్టొద్దు, నన్నెన్నడూ కృంగిపోనివద్దు. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో దేవుని ఆశీర్వాదకరమైన కృప మనపై నిలిచి ఉండేటట్లు, జీవం కలిగిన దేవుని మాట మన మనసుల్ని తాకున్నట్లు ఆయన సన్నిధిలో మన హృదయం తెరిచి మనం ప్రార్థన చేద్దాం. సమయంలో దేవుని యొక్క వాక్యం వింటమై సురేంద్ర ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తున్నాను. మహాగండ మహోన్నతుడా పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు స్తోత్రాలు.
చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే నాయన మరి యొక్క శ్రేష్టమైన దాంతెలుగును ప్రభా మా జీవితాల్లో దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సకాలంలో ప్రభా మా అందరినీ మీరు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు. అలాగే సేవకులను కూడా నాయన మీరు క్షేమకరంగా మా మధ్యకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే కొన్ని వారాలుగా ప్రభా మేము ధ్యానిస్తున్నాం నాయన యెషయా 38:17 ద్వారా అనేక మంది భక్తుల జీవితాలను మా ముందు ఉంచి ఉన్నారు ప్రభా. నిజమే దానియేలు గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. దానియేలుకు కలిగిన శ్రమ ప్రభా నాయన, శ్రమకు గల కారణాలు ప్రభా నాయన, శ్రమ కలుగుట గల ఉద్దేశము నాయన దేవుని ద్వారా నా దేవుడు మాటలు మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. నిజమే నాయన దానియేలు బబులోను చెరలోను ప్రభా, అలాగనే ప్రభా సింహాల గృహలో వేయబడ్డాడు నాయన. శ్రమ కలిగినప్పుడు నాయన తాను ఎంత నీతిమంతుడు అయినప్పటికీ నాయన 5 క్వాలిటీస్ చెప్పారు ప్రభా. నీతిమంతుడు, న్యాయమంతుడు ప్రభా, యథార్థవంతుడును ప్రభా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనను విసర్జించిన వాడు నాయన. అటువంటి నాయన కలిగి ఉన్న అతనికి కూడా నాయన శ్రమ కలిగింది ప్రభా. అయినను ప్రభా నాయన అది శ్రమ పరీక్షించుటకు, విశ్వాసాన్ని పరీక్షించుటకు మీరు మాట్లాడి ఉన్నారు నాయన. నిజమే ప్రభా మా భక్తి జీవితంలో నాయన ఎటువంటి పరీక్షకు లోనైనప్పుడు ప్రభా మేము నిలవబడగలుగుతున్నామో లేదో పరీక్షించుకోవడానికి మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీ సేవకుల ముఖాంతరంలోంచి మీరు మాతో మాట్లాడి కృప చూపించి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయతో కూర్చుందాం. దయతో కూర్చుందాం. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి ఒక థీమ్, ఒక అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దాని హెడ్డింగ్ మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చెప్పండి. శ్రమ కూడా దీవెన కోసమే. దీనికి మూలవాక్యంగా ఒక వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. చెప్పండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనం చదవండి ఒకసారి మాటని. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనే గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసేతివి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ అమూల్యమైన దీవెనకరమైన పాదాల దగ్గర సాష్టాంగపడుతూ ఉన్నాం. మా ప్రభు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు. అవును, కొన్నిసార్లు మా జీవితంలో శ్రమ అనుమతించబడడం, అది కూడా నీ పర్యవేక్షణలో అది అనుమతించబడితే అది మా జీవితంలో మేలే మిగులుస్తుందని మేము నమ్ముతూ ఉన్నాం. మా ప్రభు, శ్రమ కూడా దీవెన కోసమే అన్న మాట ద్వారా కొందరు భక్తుల జీవితాలని పరిశీలించడానికి మీరు సహాయం చేస్తూ వచ్చారు. దేవా, ఇంకా మా ప్రభువా, మరి దానియేలు యొక్క జీవితం ద్వారా మరికొన్ని విషయాలు మాకు నేర్పుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా మరొకసారి నీ అమూల్యమైన మాటల కోసం దేవ నీ సన్నిధిలో మా హృదయం ఎత్తిపడుతున్నాం. నీ మాటతో మా మనసులను మీరు నింపండి. నీ ఉద్దేశాలకు తగినట్లుగా మేము బ్రతకడానికి సహాయం చేయమని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఇది. పదే పదే మనం చూస్తున్నాం గనుక వివరణ లేకుండా నేను ముందుకు వెళ్తా ఉన్నాను. ఇప్పుడు దానియేలు యొక్క జీవితంలో, దానియేలు నీవు బహుప్రియుడవు. ఎందుకు దానియేలుకి ఇంత పెద్ద టైటిల్ ఇచ్చాడు మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఒకసారి ఒక చిన్న యాడ్ చూస్తూ ఉన్నాను టీవీలో, న్యూస్ మధ్యలో. ఏంటి అంటే, ఒక పాప వచ్చి వాళ్ళ మదర్తో అంటుంది, తనకంటే చిన్నోడైనటువంటి ఆ చిన్న పిల్లోడిని, నువ్వు ఎక్కువ ముద్దు చేస్తున్నావు, తమ్ముడిని ఎక్కువ ముద్దు చేస్తున్నావు, నేనంటే నీకు ఇష్టం లేదు అని తల్లనింది. అప్పుడు ఈ అమ్మ ఏం చేస్తుందంటే తెలివిగా, ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకురా అంది. ఒక బిస్కెట్ ఇవ్వు అంది. తీసుకుంది. ఇంకో బిస్కెట్ ఇవ్వు అంది. ఇంకో బిస్కెట్ కూడా తీసుకుంది. ఈ రెండిట్లో నాకు ఏదంటే ఎక్కువ ఇష్టం అని అడిగింది. రెండిట్లో ఏది ఎక్కువ ఇష్టం అని అడుగుతావేంటి, రెండూ ఒకటేగా అంది. ఒకే ప్యాకెట్ నుంచేగా వచ్చాయి, రెండూ ఒకటే.
మరి మీ ఇద్దరిలో నాకు వ్యత్యాసం ఎందుకు ఉంటుంది? ఇద్దరు ముగ్గురు పిల్లల్ని బ్యాలెన్స్ చేస్తూ మేము అందరినీ ప్రేమిస్తున్నామని తల్లిదండ్రులు నిరూపించుకోవడానికి మరి ఎంత ప్రయాసపడతారో కానీ, దేవుడు తన పిల్లల విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విశిష్టతనిస్తూ మరి ఆ స్వచ్ఛమైన ప్రేమను వారికి పంచిన విధానం చూస్తే భలే ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా దానియేలు విషయంలో దేవుడు చూపించినటువంటి ఆ యొక్క ప్రేమ, అబ్రహామును ఒక రకంగా ప్రేమించాడు, దావీదును ఒక రకంగా ప్రేమించాడు, హానోకును ఒక రకంగా ప్రేమించాడు. కానీ ఆయన ప్రేమలో ఎక్కడ కూడా పక్షపాతం లేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకున్నాడు, వారి వారి సమర్పణను బట్టి. ఇక్కడ దానియేలు యొక్క జీవితంకి వస్తే ఇక్కడ మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు బహుప్రియుడవు, దేవదూతతో కబురు చేశాడు ఆ మాటని. సరే, ఇప్పుడు దానియేలు యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తూ వస్తూ ఉంటే మొదటి విషయం దానియేలు యొక్క శ్రమను మనం చూసాం. దానియేలు యొక్క శ్రమను మనం చూసాం. తర్వాత శ్రమ అనుమతించడానికి గల కారణాన్ని చూసాం. శ్రమ అనుమతించడంలో ఉన్న ఉద్దేశాన్ని చూసాం. ఆ తర్వాత 4వ మాటను మనం ధ్యానిస్తూ ఉన్నాం, శ్రమ అనుమతించడంలో దేవుని యొక్క ప్రణాళిక. అంటే ఇక్కడ ఈ మాట మనకు ఏం జ్ఞాపకం చేస్తూ ఉంది అంటే, కొందరి జీవితంలో కొన్నిసార్లు శ్రమ అనుమతించడానికి కూడా ఒక ప్రణాళిక ఉంటుందండి దేవునికి. దేవుడు ఎవరిని కూడా లెక్కలో లేని వారిగా పరిగణలోనికి తీసుకోకుండా మరి ఆ చెత్త కుప్పలో ఉన్నటువంటి వారిగా ఎవరిని కూడా పరిగణించడు. ప్రతి వ్యక్తి విషయంలో ఆయన ప్రత్యేకమైన తలంపు కలుగుంటాడు. ఇక్కడ దానియేలు యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అంటే, దానియేలుని ఎందుకు యెరూషలేము నుంచి ఈ యొక్క చెరలోకి పరాయి రాజు యొక్క చేతుల అదుపులోకి తీసుకొచ్చాడు అంటే, ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, ఒకటి దానియేలును హెచ్చించాలనుకున్నాడు. రెండవది దానియేలు దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాడని అన్య రాజుకు తెలియచేయాలనుకున్నాడు. మూడవది దానియేలు యొక్క జీవితం నిజంగా దేవునికి సంతృప్తికరంగా ఉంది అని అన్యుల మధ్య ప్రకటించాలనుకున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత 4వ విషయం ఏంటి అనంటే, దానియేలును నిజంగా ఒక ప్రవక్తగా దేవుడు వాడుకోవడానికి, చాటి చెప్పడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఈ 4వ భాగంలో ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ఈ ప్రయత్నాన్ని మనం చేస్తే, ప్రవక్తగా ఆయన ఏం చేశాడు? ప్రవక్తగా ఏం చేశాడు అంటే, ఆయన చెప్పిన ప్రవచనాలని గడిచిన వారం మనం కొన్ని మాట్లాడుకున్నాం. వీటిల్లో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, యేసుక్రీస్తు పుట్టక ముందు 600 సంవత్సరాల క్రితం మాట్లాడినటువంటి యొక్క దానియేలు, ఒకటి అభిషిక్తుని యొక్క మరి రాకడ గురించి మాట్లాడాడు, జననాన్ని గురించి మాట్లాడాడు. రెండవది ఆయన మనుష్య కుమారుడు అని మాట్లాడాడు, ప్రవచించాడు. ఆ తర్వాత అభిషిక్తుని యొక్క మరి నిర్మూలన అంటే ఆయన చనిపోవడం, ఆయన మరణాన్ని గురించి, క్రీస్తు మరణాన్ని గురించి ముందుగా ప్రవచించాడు. 4వ విషయం ఏంటి అనంటే, పునరుద్ధానం గురించి మాట్లాడాడు. అంటే మీరు గమనించండి, బైబిల్ దేన్ని గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది అంటే, ఈ యొక్క బైబిల్ సుమారు 1500 సంవత్సరాల నిడివిలో 40 మంది చేత వ్రాయబడింది. పశువులను కాసుకునే వ్యక్తి దగ్గర నుండి పరిపాలన చేసిన చక్రవర్తి వరకు వీరిలో ఈ గ్రంథాలు రాసిన వారు ఉన్నారు. కానీ ఆశ్చర్యం ఏంటి అంటే, రాసిన వారు ఎంతమంది అయినా వ్రాయించిన వాడు మాత్రము ఒక్కడే. అందుకే మీరు గమనించండి, ఈ 1500 సంవత్సరాల ఈ నిడివిలో అందరి యొక్క దృక్పథం, దృష్టి ఇవన్నీ కూడా ఎవరి మీద ఉన్నాయంటే క్రీస్తు మీద కేంద్రీకృతమై ఉన్నాయి. అందుకే వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత సమస్యలు, భౌతికమైన అవసరాలు, వీటి గురించి భక్తులు పెద్దగా మాట్లాడలే. అవి రొటీన్ లైఫ్లో నీ అవసరాన్ని చూసి దేవుడు తీరుస్తూ ఉంటాడు, నీ అవసరాన్ని చూసి ఆయన ఇస్తూ ఉంటాడు, నిన్ను పోషిస్తాడు.
నిన్ను బ్రతికిస్తాడు, నీకు స్వస్థతనిస్తాడు. ఇవన్నీ క్వైట్ కామన్ థింగ్స్, ఇవన్నీ జీవితంలో రొటీన్గా జరిగే విషయాలు. కానీ బైబిల్ యొక్క దృక్పథం ఏంటి అంటే, సృజించిన వానితో సృష్టించబడిన వాడు సంబంధం కలిగి ఉండాలి. ఈ యొక్క దృక్పథంతో బైబిల్ మనకు అందించబడింది. ఇక్కడ జాగ్రత్తగా ఈ విషయాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ పునరుద్ధానం అనేటువంటి ఆ యొక్క 4వ విషయం కూడా అయిపోయిన తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మరి 5వ విషయాన్ని దానియేలు ప్రవక్తగా ఇంకో విషయాన్ని మెన్షన్ చేస్తాడు. ఎక్కడ చూద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే, తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధించబడెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఇక్కడ ప్రాముఖ్యంగా 3 విషయాలు ఈ 9వ అధ్యాయం 24వ వచనంలో చూడాలి. జాగ్రత్తగా గమనించండి. మొదటి విషయం ఏంటంటే, తిరుగుబాటు మాన్పుట అని ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో భవిష్యత్తులో దేవుడు ఏం చేయబోతున్నాడు దాని గురించి ప్రస్తావించినటువంటి మాట అది. ఎందుకు అనంటే, దాన్ని మనం ధ్యానించేటప్పుడు మనం చూస్తాం. 2వ మాట ఇక్కడ ఏమన్నాడంటే, యుగాంతం గురించి మాట్లాడాడు. 3వ మాట ఏం మాట్లాడాడంటే, 70 వారాల గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఎందుకు యూదులు లేకపోతే ఇశ్రాయేలీలు 70 అనే సంఖ్యకి అంత ప్రాధాన్యతనివ్వడం జరిగింది? ఎందుకు 70 అనే మాటకంత ప్రాధాన్యత ఉంది అనంటే, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన మాట, నిర్గమకాండము 24వ అధ్యాయము ఇక్కడ మొదటి వచనం మరియు 9వ వచనం చదవండి ఒకసారి. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును ఓకే ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడండి, 70 మందిని ఏర్పరుచుకో అని దేవుడు మోషేతో మాట్లాడాడు. మీరు 9వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఏం తెలుస్తుందంటే, మోషే అక్కడ 70 మందిని ఏర్పరుచుకున్నాడు. సో ఇది మరి మోషే ద్వారా దేవుడు చెప్పి మరి 70 మంది సంఖ్యను ఏర్పరచుకున్నట్లు మనం చూస్తున్నాం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, మరి యూదులకు సన్హెడ్రిన్ సభ అని ఉంటుంది. ఈ సభలో ఎంతమంది ఉండాలి అంటే 70 మంది ఉండాలి అనేది ఒక సంఖ్య నిర్ణయించడం జరిగింది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం కూడా చూడండి. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పాత నిబంధన గ్రంథం అది హెబ్రీ భాషలో వ్రాయబడి ఉంటే దాన్ని గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు. దాన్ని సెప్టువజెంట్ అంటారు. ఇప్పుడు ఈ సెప్టువజెంట్ని మరి దాదాపు ఒక్కొక్క గోత్రానికి 12 మంది చొప్పున 12 గోత్రాల్లో ఉన్నటువంటి వారు మామూలుగా రాయాలి. కానీ ఇక్కడ చేసింది ఏంటంటే, సుమారు ఒక 72 మంది మాత్రం రాశారు. ఒక్కొక్క గోత్రానికి 6 చొప్పున వేసుకొని వాస్తవానికి 72 మంది రాస్తే వారిని కూడా సెప్టువజెంట్ అంటే దాని అర్థం 70 అని అర్థం. అక్కడ 72 ఉన్న వీరు ఒక రౌండ్ ఫిగర్గా పలికే పదం 70, అది వారికి ముఖ్యమైన పదం. ఇక్కడ గమనించాల్సినటువంటి మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే, వాస్తవానికి ఈ 70 అనే సంఖ్య యూదులకు చెందిందే కానీ అది సంఘానికి చెందింది కాదు.
ఈ 70 సంవత్సరాలు అనేది లేకపోతే 70 వారాలు అనేది కూడా అది యూదులకు చెందిందే, కానీ అది ఎట్టి పరిస్థితుల్లో సంఘానికి చెందింది కాదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఫైన్. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాటని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇక్కడ దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనంలో అది దాటి 25వ వచనం చదవండి ఒకసారి. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయముల యందు. ఓకే, ఇప్పుడు పట్టపు రాజవీధులు, కందకములు ఇవన్నీ కూడా కట్టబడ్డాయి అనే మాట. అంటే ఇక్కడ ఈ 70 వారాలలో ఇక్కడ మొదటిగా ఒక మాట ఏమంటాడంటే, యెరూషలేమును తిరిగి కట్టించవచ్చు అనేటువంటి ఆజ్ఞ బయలుదేరిన సమయమున. అంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, దానియేలు ఎక్కడున్నాడు అంటే క్రీస్తు పుట్టక ముందు 600 సంవత్సరంలో ఉన్నాడు. ఇప్పుడు యెరూషలేమును తిరిగి కట్టొచ్చు అనే ఆజ్ఞ ఎప్పుడొచ్చింది అంటే వాస్తవానికి 2వ అర్తహషస్త యొక్క కాలంలో, అంటే మరి నెహెమ్యా కాలంలో 444వ సంవత్సరం. మీరు ఈ యొక్క మరి డేట్స్ మర్చిపోయినా పర్వాలేదు, కానీ ఈ యొక్క సందర్భాన్ని అంతా జ్ఞాపకం ఉంచుకోండి. దానియేలు చెప్తున్నాడు, అయ్యా ఇంకొక 150 సంవత్సరాల తర్వాత యెరూషలేము మళ్ళీ కట్టొచ్చని మరి ఆజ్ఞ వస్తుంది. ఇంకా ఆ టయానికి దానియేలు బ్రతికుండడు, జరగబోతున్న దాన్ని మాట్లాడుతున్నాడు. ఎందుకు పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రామాణికత ప్రపంచమంతా అంగీకరిస్తుంది అంటే, ఇది జరిగిన విషయాల్ని మాట్లాడింది, జరుగుతున్న విషయాల్ని మాట్లాడింది, జరగబోతున్న విషయాల్ని మాట్లాడింది. ఎందుకు పరిశుద్ధ గ్రంథాన్ని గౌరవించాలి, ఎందుకు పరిశుద్ధ గ్రంథాన్ని హత్తుకోవాలి, ఎందుకు విశ్వసించాలి, ఎందుకు వెంబడించాలి అంటే 100,000 సంవత్సరాల క్రితం ప్రవచించబడిన ప్రతి ప్రవచనం కూడా అది ఖచ్చితంగా మరి ఒక్క 0 పొల్లు కూడా తప్పిపోకుండా అది నెరవేరినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అనంటే, ఇక్కడ జాగ్రత్తగా ఒక మాట మనం గమనించాలి. మీకు ఒక మాట పోయిన వారం మీకు జ్ఞాపకం చేశాను. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం అతి కీలకమైన అధ్యాయం అని మీ గమనానికి తీసుకొచ్చాను. ఈ 2వ అధ్యాయం ఏంటి అంటే, దానియేలు రాజైన నెబుకద్నెజరుకు ఒక కల వస్తే ఆ కల భావాన్ని వివరించేటువంటి అధ్యాయంగా ఆ అధ్యాయం ఉంది. అసలు ఇంతకీ ఆ కల ఏంటి, అసలు ఆ కళకు సంబంధించినటువంటి ఉద్దేశం ఏంటి? అక్కడ దానియేలు ఒక మాట అంటాడు. ఏంటది? దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్య దినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరుకు తెలియచేశాడు. చూడండి, ఇప్పుడు రాజు అయిన నెబుకద్నెజరు యొక్క ప్రాబ్లం ఏంటి అంటే, అతనికి ఒక కల వచ్చింది, ఆ కలను బట్టి అతనికి కలవరం వచ్చింది. అసలు ఇంతకీ తనకు వచ్చిన కల ఏంటో తనకు గుర్తులేదు. ఇప్పుడు దీని భావం తనకు కావాలి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు దానియేలు వచ్చిన తర్వాత దానియేలు ఒక మాట అంటాడు, అయ్యా నీకొచ్చిన కళ ఏంటి అంటే, స్థూలంగా ఒక మాట చెప్తూ, అంత్య దినాల్లో ఏదైతే జరగబోతుందో ఆ అంత్య దినాల్లో జరగబోతున్న దాన్ని దేవుడు నీకు రివీల్ చేశాడు. నువ్వెప్పుడైనా నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం ఎంత ప్రత్యేకమైందో ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం యొక్క విలువ, దాని యొక్క మాటలో ఉన్నటువంటి శక్తిని, పరిశుద్ధతను ఎప్పుడైనా ఆలోచన చేసావా? దేవుని యొక్క మాటకి నీ గుండెల్లో ఎంత స్థానం ఉంది అని ప్రశ్నిస్తే దానికి మన జవాబేంటి? దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యతను మన గుండెల్లో ఇస్తున్నాం అంటే దానికి జవాబేంటి? క్యాజువల్గా తీసేసుకుంటున్నాను చాలాసార్లు వాక్యం. అయితే ఇక్కడ దానియేలు ఏమని రాస్తున్నాడంటే, మాట్లాడుతున్నాడంటే, అంత్య దినాల్లో ఏం జరగబోతుందో దాన్ని
ఆ దేవుడు నీకు బయలుపరిచాడు. ఫైన్. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాం. ఈ మాట తర్వాత అసలు ఏం జరగబోతుందని దేవుడు వెల్లడి చేశాడు అని చూస్తే, మరి అదే 2వ అధ్యాయంలోనే దానియేలు గ్రంథంలో 31 నుండి 36 వచనాల వరకు అక్కడ ఆ కళను వివరిస్తాడు. రాజా, మీరు పడుకున్నప్పుడు మీకు ఒక పెద్ద విగ్రహం కనబడింది. ఆ విగ్రహము ఎట్లా ఉందంటే అది తల బంగారంతో కనిపించింది. ఆ తర్వాత మరి ఈ ఛాతీ, భుజములు వెండితో కనిపించాయి. ఆ తర్వాత మూడోది ఏంటంటే ఉదరము, అంటే పొట్ట భాగము, పొట్ట, తొడలు ఇవి ఇత్తడివి. ఆ తర్వాత ఏమని మాట్లాడతాడంటే ఆ మోకాళ్ళు, పాదాలు ఇవి మోకాళ్ళ వరకు ఇనుమైతే పాదాలు ఇనుము మట్టి కలిసి ఉన్నాయి. ఇది నీకు వచ్చిన కళ అనేసరికి రాజు కొంచెం షాక్ అయ్యాడు. నిజంగా మరి ఇంతకుముందు శకునగాండ్లు, మరి మంత్రగాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఒక మాట చెప్పారు. దేవదూతలే చెప్పలేరు ఈ విషయాన్ని, చెప్పాలంటే దేవదూతలే దిగి రావాలి అంటే నిజంగా తనకు వచ్చిన కళ దానియేలు చెప్పాడు. ఫైన్. ఇప్పుడు కళ యొక్క భావాన్ని వివరిస్తాడు. కళ ఏంటి? ప్రతిమ. అది బంగారము, వెండి, ఇత్తడి, తర్వాత ఇనుము, పాదాల దగ్గర ఇనుము మట్టి కలిసిన స్థితి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇప్పుడు దానియేలు చెప్పడం మొదలు పెడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అనంటే ఇక్కడ వాస్తవానికి మొట్టమొదట 4 సామ్రాజ్యాల గురించి ముందు మాట్లాడుతూ ఉన్నాడు. 4 సామ్రాజ్యాలు అంటే ఇప్పుడు దానియేలు నోరు తెరిచి మాట్లాడబోతుంది తను కళ్ళారా చూస్తున్నటువంటి పరిస్థితి ఒకటైతే, ఇక ముందు జరగబోతున్న 1000 సంవత్సరాల చరిత్రని తాను ఇప్పుడు వివరించబోతున్నాడు దేవుని సహాయంతో. ప్రియ స్నేహితులారా, ఎందుకు దానియేలు గ్రంథాన్ని విశిష్టమైన గ్రంథంగా భావించాలో తెలుసా? ఎందుకు దానియేలుని నువ్వు బహుప్రియుడవు అని దేవుడు అన్నాడో తెలుసా? దేవుడు ఎంత వాడుకోవాలనుకుంటే అంత వాడబడడానికి అర్హమైన పాత్రగా ఉన్నాడు దానియేలు. నేను సిగ్గుతో ఓ మాట చెప్పునా, కొన్నిసార్లు దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు అయ్యా యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా నన్ను చేయవా అని అంటాం. మనసును నిగ్రహించుకోం, కంటికి కాపలా పెట్టం, పెదవులకు కాపుదల ఉండదు, మన యొక్క ప్రవర్తన పరివర్తన చెందదు, ఆశ చావదు, ఆలోచన చావదు, ఆవేశం చావదు. ఇవన్నీ మన ఇష్టారాజ్యంగా ఉంటాయి. కానీ యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఎలా వాడుకుంటాడు? ఇక్కడ దానియేలు బహు ప్రియుడిగా ఉండడానికి గల రీజన్ ఏంటి అంటే దేవుని యొక్క ఉద్దేశాలకు తగినట్లుగా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు దానియేలు ఒక 1000 సంవత్సరాల చరిత్ర చెప్పబోతా ఉన్నాడు. ఏంటది? అదే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 37, 38 వచనాలు ఒక్కసారి మనం చూసినట్లయితే, రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఓకే, మనుష్యులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమకు ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. ఇది ఇక్కడ కల్దీయుల యొక్క రాజ్యాన్ని గురించి మాట్లాడుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కల్దీయుల యొక్క రాజ్యానికి ప్రారంభించింది తన తండ్రి, కానీ నెబోపొలాసర్. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది, ఈ నెబుకద్నెజర్ తన యొక్క హయాంకి వచ్చిన తర్వాత ఎంత సుదీర్ఘకాలం రాజ్యాన్ని పాలన చేశారు అంటే దాదాపు క్రీస్తు పూర్వం 606 నుండి 539వ సంవత్సరం వరకు ఈ యొక్క కల్దీయుల రాజవంశం, అంటే సుమారు ఒక 67 సంవత్సరాల నిడివి.
67 సంవత్సరాల ప్రయాణం ఈ కల్దీయుల రాజ్య వంశం యొక్క వైభవం. ఇది ఇక్కడ మాట్లాడినటువంటి మాట. రెండవది, ఇప్పుడు ఇంకొక వివరణ ఇస్తాడు. ఇప్పుడు కళ యొక్క భావాన్ని వివరిస్తూ ఉన్నాడు. రెండవ విషయం ఏంటంటే అదే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 39వ వచనం చదవండి. తాము చనిపోయిన తర్వాత తమ రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును, అటు తర్వాత లోకమంతా ఏలునట్టు. చూడండి, ఇప్పుడు రెండవ రాజ్యం గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమంటాడంటే, మీరు ఒకసారి 32వ వచనం కూడా చూడండి. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివి. ఇప్పుడు రెండవ రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, ఈ గుండె అంటే ఛాతీ భాగము, ఈ యొక్క భుజములు వెండివి. అంటే ఇక్కడ ఈ ఛాతీకి శిరస్సు ఒకటే ఉంది, చక్రవర్తి ఒకటే నెబుకద్నెజరు, బంగారం, అది శ్రేష్టమైనటువంటి పరిపాలన. రెండవది దానికంటే తక్కువ స్థాయి వెండి, దీనికి ఛాతీ ఒకటే ఉంది కానీ రొమ్ములు భుజాలు 2 ఉన్నాయి. ఈ 2 భుజాలు అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మాదీయ పారసీక సామ్రాజ్యం, 2 సామ్రాజ్యం అంటే ఇద్దరు కలిసి ఒక సామ్రాజ్యాన్ని, వీరు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించేటువంటి వారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వీరు ఎప్పటి నుండి ఎప్పటి వరకు పరిపాలన చేశారు అంటే, మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సుమారు మరి 539వ సంవత్సరం క్రీస్తు పూర్వం 539 నుండి దాదాపు 332 వరకు ఈ యొక్క మాదీయ పారసీక సామ్రాజ్యం పరిపాలన చేసినట్లు. వాస్తవానికి నిజంగా దానియేలు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఎందుకు దేవుడు గ్రంథస్థం చేయించాడంటే, బైబిల్ యొక్క ప్రామాణికత, బైబిల్ యొక్క సత్య సాంద్రత ఇది అందరికీ తెలియాలి, ప్రపంచానికి తెలియాలి. అందుకే యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఇందులో వ్రాయబడిన ఒక సున్నా కానీ పొల్లు కానీ అది ఎట్టి పరిస్థితుల్లో తీసివేయడానికి వీల్లేదు. అందుకే ఇక్కడ మాట్లాడుతూ సుమారు ఈ యొక్క మాదీయ పారసీక సామ్రాజ్యం ఎంతకాలం ఉంది అంటే, దాదాపు 207 సంవత్సరాలు వీరు ఇక్కడ పరిపాలించినట్లుగా మనం చూస్తున్నాం. 207 సంవత్సరాలు అంటే ఇశ్రాయేలీయులతో యూదులతో సంబంధం ఉన్న భాగాన్ని మాత్రమే మనం చూస్తున్నాం. తర్వాత ఇక 3వ రాజ్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ అదే 2వ అధ్యాయము 39వ వచనాన్ని మళ్ళీ మనం చూస్తే, ఇక్కడ 3వ సామ్రాజ్యాన్ని గురించి ఏమనంటాడంటే, అది గ్రీకుల సామ్రాజ్యం. అయ్యా ఇది ఎలాంటిది అనంటే, ఇక్కడ మీరు గమనించాలి, అది ఉదరము పొట్ట, ఆ తర్వాత తొడలు, అంటే పొట్ట ఒకటే. ఇది ఆ ఏకత్వాన్ని సూచించింది అలెగ్జాండర్ను గూర్చి. ఆ తర్వాత 2గా విడిపోయినట్లు చూస్తాం, తొడలు 2. ఎందుకు అంటే, ఈ యొక్క అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అతనికి 4 సైన్యాధిపతులు ఉంటారు. 4 సైన్యాధిపతులు ఉంటారు, కసాండర్, లిసిమకస్, సెల్యూకస్, టోలమీ. కసాండర్, లిసిమకస్ అన్న వాళ్ళని బైబిల్తో ఆ చరిత్రతో సంబంధం లేని వారి కాదు కాబట్టి వారిని పక్కన పెట్టేద్దాం. బైబిల్తో సంబంధం లేని వారు, అందుకని వారిని పక్కన పెట్టేద్దాం. కానీ టోలమీ, సెల్యూకస్ వీరు ఖచ్చితంగా బైబిల్తో సంబంధం ఉన్నవాళ్ళు. కారణం ఏంటంటే, అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఇక ఈ యొక్క యెరూషలేముని కొంతకాలం ముందు టోలమీలు పరిపాలించారు, ఆ తర్వాత సెల్యూసిడ్లు పరిపాలించారు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి, ఈ యొక్క గ్రీకులు ఎంతకాలం ఈ యొక్క సామ్రాజ్యాన్ని పరిపాలించారు అంటే, దాదాపు 267 సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువగా. మీకు ఒక బండ గుర్తు, 270 సంవత్సరాల నుండి బండ గుర్తు పెట్టుకోండి. అంటే వీరు ఇంతకాలం పరిపాలించారు. అంటే ఇంకా వాస్తవానికి గ్రీకులు పరిపాలించే టయానికి వాస్తవానికి ఈ యొక్క దానియేలు ఉండడు, అప్పటికి అతను బ్రతుకుండడు. కానీ జరగబోయే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యం ఏంటి అనంటే, ఈ యొక్క గ్రీకుల సామ్రాజ్యం తర్వాత
గ్రీకుల సామ్రాజ్యం తర్వాత ఇప్పుడు రోమా సామ్రాజ్యాన్ని గురించి ఇక్కడ ఈయన మాట్లాడతాడు. ఇనుము అనేటువంటి ఆ మాట ఏంటంటే అది రోమా సామ్రాజ్యాన్ని గురించి వివరిస్తూ ఉంది. రోమా సామ్రాజ్యం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, దాదాపు 500 సంవత్సరాలు ప్రపంచాన్ని ఏలినట్లు మనం చూస్తాం. సుమారు 500 సంవత్సరాలు. ఎందుకు మీకు అర్థమైనా అర్థం కాకపోయినా చరిత్రను గురించి చెప్పాల్సి వస్తూ ఉంది అనంటే బైబిల్ యొక్క విశిష్టత ఏంటి అనేది ఎప్పటికైనా మనం గ్రహించి తీరాలి. బైబిల్ చరిత్ర గ్రంథం, బైబిల్ పరిశుద్ధ గ్రంథం, బైబిల్ ఎట్టి పరిస్థితుల్లో మార్పులు చేర్పులు చేయడానికి వీలు లేని గ్రంథం. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఏముంటుందంటే ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయకూడదు, శాపం వస్తుంది అంటాడు. అందుకే మాట్లాడేటప్పుడు దీన్ని వివరించేటప్పుడు ఖచ్చితంగా ఇంకా చెప్పాలంటే భయంతో దీన్ని ప్రస్తావించాలి, భయంతో వ్యాఖ్యానించాలి. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే 4 సామ్రాజ్యాలు. ఒకటి కల్దీయ సామ్రాజ్యము, రెండవది మాదీయ పారసిక సామ్రాజ్యము, మూడవది గ్రీక్ సామ్రాజ్యము, నాలుగవది రోమా సామ్రాజ్యం. అంటే సుమారుగా ఇక్కడ 1000 సంవత్సరాల చరిత్ర ఇక్కడ మనం జరిగినట్లు మనం చూస్తున్నాం. మీరు చూడండి, నెబుకద్నెజర్ ప్రపంచ చరిత్రలో ఉన్నాడు. బైబిల్ని నమ్మనటువంటి నాస్తికులు కూడా ఈ విషయాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. నెబుకద్నెజర్ ఉన్నాడు, చరిత్రలో ఉన్నాడు. హ్యాంగింగ్ గార్డెన్స్ని కట్టాడు, చరిత్రలో ఉన్నాడు. తర్వాత మాదీయ పారసీకులు ఈ ప్రపంచ చరిత్రలో ఉన్నారు. నేను అందుకే మీకు చెప్తా ఉంటాను, ఈ టాటా రతన్ టాటా వాళ్ళ ఫ్యామిలీ ఉంది చూసారా, ఆయన పారసిక వంశం నుంచి వచ్చినవారు. అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది చరిత్ర. బైబిల్ని నమ్మని వారు, వ్యతిరేకించేవారు కూడా బైబిల్ చెప్తున్న చరిత్రని అంగీకరించక తప్పదు. మూడవది గ్రీక్ సామ్రాజ్యం. ఇంకా గ్రీక్ అంటే అలెగ్జాండర్ గురించి పెద్దగా పరిచయము అక్కర్లా. అంత మాత్రమే కాకుండా రోమ సామ్రాజ్యం నిన్న మొన్నటి వరకు మనం చూస్తూనే ఉన్నాం. వారి యొక్క ఆధిపత్యం, వారి యొక్క ప్రాబల్యం మనం గమనిస్తూ ఉన్నాం. ఈ 4 నెరవేరాయి. 1000 సంవత్సరాల చరిత్ర దానియేలు ద్వారా దేవుడు పలికించింది నెరవేరింది. అంటే దాని అర్థం ఏంటి? దానియేలు మాట్లాడిన మిగిలిన విషయాలు కూడా జరిగి తీరుతాయి. అంటే దేవుని యొక్క వాక్యం కొంత సత్యం కొంత అసత్యం ఉండడానికి వీలు లేదు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ 4 సామ్రాజ్యాల గురించి మాట్లాడిన తర్వాత వెంటనే ఇంకొక విషయం మాట్లాడతాడండి. అసలు ఆశ్చర్యకరమైంది, ఆలోచింపచేసేది ఏంటి అంటే ఇప్పుడు 4 సామ్రాజ్యాల తర్వాత ఇప్పుడు దేవుని రాజ్యం గురించి మాట్లాడతాడు. ఏంటది దేవుని రాజ్యం గురించి? దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44-45 వచనాలు ఒకసారి చదవండి. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు తమ రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికే, పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పుకున్నటువంటి రాజ్యములన్నిటిని కూడా పగుల కొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగముల వరకు నిలుచును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఇక్కడ దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు. అయ్యా, ముందు చెప్పుకున్నాం కదా, బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, తర్వాత ఇనుము మట్టి కలిసినటువంటి ఇవన్నీ ఉన్నాయే. ఇప్పుడు ఈ దేవుడు స్థాపించబోయేటువంటి ఈ రాజ్యం మిగతా వాటిని అన్నిటిని కూడా తుక్కు చేసేస్తుంది, వాటిని చిత్తు చేసేస్తుంది. ఈ రాజ్యానికి ఇక అంతము లేదు. దేవుని యొక్క రాజ్యాన్ని గురించి, క్రీస్తు యొక్క రాజ్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నమాట. అలాగే అదే 2వ అధ్యాయంలోనే 34-35 వచనాలు కూడా ఒకసారి చూడండి. 34-35 వచనాలు చదవండి. మరియు
చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా చేసేస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు కేంద్ర బిందువు ఏంటి అంటే చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి. చేతి సహాయం ఇక్కడ 34-35 వచనాలు చెప్పినటువంటి మాటని ఇక్కడ మళ్ళీ 44-45 వచనాలు వివరిస్తూ ఉన్నాడు. ఏమంటాడంటే ఈ రాజ్యమును దేవుని రాజ్యం అన్నాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మాట్లాడుతూ ఇంకో మాట ఏమంటాడంటే ఆ యొక్క ప్రతిమను దాని యొక్క పాదముల మీద మరి చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి దాని పాదముల మీద పడిన తర్వాత బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము మొత్తాన్ని దంచి పారేస్తుంది అని మాట్లాడతాడు. అక్కడ అది కళ్ళములో చెత్త ఎగిరినట్లు వెళ్ళిపోతుంది అని మాట్లాడతాడు. ఇంతకీ ఆ యొక్క రాయి చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అంటే ఏంటి? కీర్తనల గ్రంథం 118వ కీర్తన 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. చూడండి, ఇక్కడ కీర్తనల గ్రంథంలో వాడబడినటువంటి ఈ యొక్క అమూల్యమైనటువంటి మాటని ఇక్కడ దానియేలు ప్రస్తావించాడు. ఇప్పుడు చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి. తర్వాత ఇదే మాటని యేసుక్రీస్తు ప్రభువారు దీన్ని క్లెయిమ్ చేస్తారు. మత్తయి వార్త 21వ అధ్యాయము 42వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, మరియు ఇళ్ళు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యము అనుమాట లేఖనములలో చదవలేదా? ఇది మీకు తెలియదా అని ప్రశ్నిస్తాడు ప్రభు. అంటే దీని అర్థం ఏంటంటే లేఖనాలలో ఒక ప్రవచనం ఉంది. ఏంటి అంటే నిషేధించబడిన రాయి, మూలకు తలరాయి. అందుకే చేతి సహాయం లేకుండా నిజంగా మరి ఈ యొక్క మిగతా రాజ్యాల్ని మరి తుక్కు చేసినటువంటి ఈ యొక్క రాయి అది నిషేధించబడిన రాయి. యేసుప్రభు ఇక్కడ మాట్లాడుతూ, అయ్యా లేఖనాల్లో నా గురించి చెప్పబడింది, అది మీకు గ్రహింపు కలగడం లేదా? ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి మాట ఏంటి అంటే పేతురు అంటాడు ఇక్కడ ఒక మాటని. పేతురు భక్తుడు ఏమంటాడంటే అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల వరకు ఒకసారి మనం చూసినట్లయితే, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసింది ఏంటంటే మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. చూడండి, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నిషేధించబడిన రాయి, తృణీకరించబడిన రాయి ఈయనే అని మాట్లాడుతూ అక్కడ ముందున్న 10వ వచనంలో ఏమన్నాడంటే యేసు క్రీస్తుని గురించి చెప్తూ మీరు క్రీస్తుని గురించి తెలుసుకోవాలి అంటాడు. ఇప్పుడు ఈ క్రీస్తు ఏ నామమున వీడు స్వస్థత పొందాడో ఆ నామము కలిగిన ఆయన ఇప్పుడు నిషేధించబడిన రాయి. చదవండి దాని కంటిన్యూషన్. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దామా ఒకసారి. ఈ నిషేధించబడిన రాయి క్రీస్తు
10వ వచనం, 11వ వచనం, 12వ వచనం ఏం తెలియజేస్తున్నాయంటే స్వస్థతనిచ్చిన వాడు క్రీస్తు, ఇక్కడ నిషేధించబడిన వాడు 11వ వచనంలో క్రీస్తు, ఆ రాయి క్రీస్తే అంటూ ఇక్కడ 12వ వచనంలో మాట్లాడుతూ ఈ నామముననే రక్షణ, ఇక ఏ నామమున కూడా రక్షణ లేదు అని మాట్లాడతాడు. ప్రియ స్నేహితులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తే ఇప్పుడు పౌలు భక్తుడు ఈ రాయి అన్న ప్రస్తావన గురించి ఇక్కడ మాట్లాడుతూ ఏమని మాట్లాడతాడంటే, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అంటే నేను ఎప్పుడు మీకు ఒక మాట చెప్తాను, ఎక్కడో ఒక వచనాన్ని పట్టుకొచ్చి ఆ వెలుతురులో బైబిల్ అంతటినీ అర్థం చేసుకోవాలి అనుకోవడం అది మూర్ఖత్వం అవుతుంది. బైబిల్ అంతటి వెలుగులో ఒక వచనాన్ని నిర్ధారించుకోవడం అది విజ్ఞత, దైవికమైన మనస్సు అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ వచనాన్ని మనం చూస్తే రోమపత్రిక 9వ అధ్యాయము 33వ వచనాన్ని ఓసారి మనం చూసినట్లయితే, ఇదిగో అడ్డు రాతిని అడ్డు బండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టిల్లపడిరి. విశ్వసించేవాడు సిగ్గుపడడు. ఆయన అడ్డురాయిగా భావించినటువంటి ఆ రాయి క్రీస్తే. ఇప్పుడు ఇంకొక మాట పౌలు భక్తుడు ఇక్కడ ఇంకాస్త వివరణ ఇస్తూ ఏమని మాట్లాడతాడంటే, ఎఫెసీ సంఘంతో అద్భుతమైన విషయం చెప్తాడు. ఎఫెసీ పత్రికలో ఎన్నోసార్లు మీతో పంచుకున్నాను, మర్మము అని మాట్లాడిన ఆయన ఇక్కడ 2వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు ఒక స్పష్టమైన వివరణ 20వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఇప్పుడు దానియేలు భక్తుని యొక్క ప్రవచనం ఏంటి అంటే, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అంటే ఆ రాయి ఎవరు? పేతురు అన్నాడు క్రీస్తే అని, పౌలు అంటున్నాడు క్రీస్తే అని, ముఖ్యమైన మూలరాయి అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ముఖ్యమైన మూలరాయి అని క్రీస్తుని గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేయను, పేతురు ఇంకాస్త చొరవ తీసుకొని ఏమంటాడంటే, యేసుక్రీస్తు ఏం రాయి, ఎలాంటి రాయి అని ప్రస్తావించి వివరించే విషయంలో ఇంకొక అడుగు ముందుకు వేసి అంటాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఓసారి మనం చదివినట్లయితే, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చారు. యేసుక్రీస్తు ఎలాంటి రాయి? సజీవమైన రాయి. అందుకే యేసుక్రీస్తుని నువ్వు లేదా మనం ఒకవేళ ఇంకా ఆయన దైవత్వాన్ని అన్వేషించడానికి ప్రారంభిస్తే నిజంగా మన జీవితంలో ఒక ప్రధానమైన సమయాన్ని ఆయన కోసం కేటాయిస్తే ఒక్క రెప్పపాటు కాలం కూడా నువ్వు క్రీస్తుని విడిచిపెట్టి ఉండడానికి సాహసం చెయ్యవు. ఆయన సజీవమైన రాయి. ప్రవక్తల యొక్క ప్రవచనాలు క్రీస్తు యొక్క జీవితంలో అది ఎంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయంటే, ప్రియ స్నేహితులరా, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి. ఇది ఈ దానియేలు యొక్క ప్రవచనం యేసు క్రీస్తులో ఆ రాయి క్రీస్తే అన్న విషయాన్ని ఇక్కడ మనం బహు స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతున్నాం. తర్వాత ఇక్కడ దానియేలు యొక్క మరి ఈ ప్రవచనాల్లో భాగంగా దానియేలు ఇంకొక ప్రాముఖ్యమైన మాట మాట్లాడాడు. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటది? ఇప్పుడు ఈ 3వ విషయాన్ని కూడా మనం చూస్తే ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మొదటి విషయం ఏం చూసామంటే, ఈరోజు 4 సామ్రాజ్యాల గురించి చూసాం. రెండవ విషయం ఏం చూసామంటే, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అంటే ఏంటో దాన్ని కొంత వివరణ చూశాం. మూడవది ఏంటి అంటే, ఇక్కడ యుగాంతం గురించి మాట్లాడతాడు.
అదే దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనంలో యుగాంతము అనేటువంటి ఆ మాటను ఇందాక మనం చూసాం. ఇప్పుడు యుగాంతమును గురించి ప్రస్తావిస్తే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటి అంటే, యుగాంతమును గూర్చిన సూచనలు. లోకం అంతమైపోతుంది, యుగాంతం. చూడండి, లోకస్తులకు ఉన్నటువంటి ఆసక్తి, తర్వాత మరి ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి ఉన్న ఆసక్తి. మనం బైబిల్లో ఏదైనా సీరియస్గా ధ్యానిస్తున్నామంటే ఈలోపు కొన్ని సినిమాలు వచ్చేస్తాయి బయటికి, దాని మీద కౌంటర్స్ వస్తూ ఉంటాయి, దాని మీద విమర్శలు వస్తూ ఉంటాయి, దాని మీద డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ప్రవచనం దాని ప్రకారంగా జరగాల్సిన టైంలో అది జరుపుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, అయ్యా యుగాంతం అని దానియేలు అన్నాడు కదా, మరి యుగాంతం యొక్క సూచనలు ఎట్లా ఉంటాయి? మూడో విషయం ఏం చూస్తున్నామంటే యుగాంతం యొక్క సూచనలు. ఇది ఒక నమ్మదగిన వ్యక్తి చెప్తే మనం వింటే బాగుంటుంది. యేసు ప్రభు కంటే నమ్మదగిన వారు ఎవరు ఉన్నారు? మత్తయి సువార్త 24వ అధ్యాయము అక్కడ 3 నుండి 13 వచనాల వరకు నోట్ చేసుకోండి. అయితే 3వ వచనం చదవండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇది ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి? మాతో చెప్పుము. 2 విషయాలు అడిగారండి. అయ్యా, నువ్వు చాలా మాటలు మాట్లాడావు ఇందాక, ఇప్పుడు ఒంటరిగా ఉన్నావు, నీ రాకడకు తర్వాత ఈ యుగ సమాప్తికి సూచనలేంటి అంటే, యుగ సమాప్తిని గురించి ఏదైతే దానియేలు ప్రస్తావించాడో ఆ ప్రస్తావన యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ దాన్ని ఉటంకిస్తున్నారు, ఇక్కడ మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు శిష్యుల్లో ఒక ఆసక్తి పెరిగింది. అయ్యా, ఇది ఎప్పుడు జరగబోతుంది? నీ రాకడెప్పుడు? మళ్ళీ ఈ యొక్క యుగాంతం ఎప్పుడు? అసలు దానికి సూచనలేంటి? ఇప్పుడు యేసు ప్రభు కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ 4వ వచనం నుండి 13వ వచనం వరకు, అదే మత్తయి 24:4 నుండి 13 వచనాల వరకు మనం చూస్తే, ఇక్కడ అనేకులు మిమ్మల్ని అంత్య దినాల్లో అబద్ధ ప్రవక్తలు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు, జాగ్రత్తగా ఉండండి అంటాడు. 2వ మాట ఇక్కడ మనం చూసినట్లయితే, నేనే క్రీస్తుని అని చెప్పుకునే వాళ్ళు చాలామంది వస్తారు. నిజంగా నేనే క్రీస్తుని చెప్పుకునేటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మీరు మోసపోవద్దు. అంత్యకాలంలో ఏం జరగబోతాయంటే అబద్ధ ప్రవక్తలు ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. తర్వాత ఇంకొక మాట కూడా ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే, నేనే క్రీస్తుని అని చెప్పేవాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. 3వది, యుద్ధము మరి జరుగుతుంది, యుద్ధాలు జరుగుతాయి, మీరు యుద్ధ సమాచారాన్ని గురించి వింటారు. అయితే అంతము వెంటనే రాదు, ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేస్తాయి, ఇవన్నీ జరగాల్సింది ఉంది. అంతేకాకుండా ఇంకొక మాట కూడా మాట్లాడుతూ, కరువు భూకంపాలు వస్తాయి, జనం మీదకి జనం లేవడం, రాజ్యం మీదకి రాజ్యం లేవడం. మీకు విషయం తెలుసండి, ఉదయాన్నే లేచి టీవీ పెట్టేవాళ్ళం ఒకప్పుడు. దేనికో తెలుసా? రష్యా ఉక్రెయిన్ల యొక్క గొడవ ఎంతవరకు వచ్చిందని మీకు తెలుసా? ఇప్పటికీ జరుగుతూనే ఉందండి. మనం చోట్ల ఆసక్తి తగ్గిపోయింది. మనకి ఎప్పుడు కూడా లేటెస్ట్గా కావాలి, సెన్సేషనల్ న్యూస్ కావాలి. ఆ తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక పక్క ఇజ్రాయెల్కి హమాస్కి యుద్ధం జరుగుతూనే ఉంది, ఆసక్తిగా కొద్ది రోజులు చూసాం. ఆ తర్వాత దాన్ని చూడటం కూడా మానేశాం. కారణం ఏంటంటే, మనం ఇంకాస్త సెన్సేషనల్ న్యూస్ కోసం మనం మరి అటువైపు డైవర్ట్ అవుతా ఉన్నాం. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం, కరువులు, భూకంపాలు ఇవన్నీ జరుగుతాయి. అయితే ఇవన్నీ కూడాను ఇవి ఖచ్చితంగా జరగవలసి ఉంది. రాబోతున్నటువంటి ఆ యొక్క వేదనలకు ఇది సూచన అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అంటూ ఇంకొక మాట ఏమంటాడంటే, ప్రవక్తల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, వారు వచ్చి ఇతరుల యొక్క మనసుల్ని చెరిపేస్తారు. అందుకే అంత్య దినాల్లో ఎలా ఉంటుందంటే, యుద్ధాలు, భూకంపాలు, కరువులు ఇవే కాకుండా అనేకుల ప్రేమ
చల్లారిపోతుంది. ఎంత వేదనకరమైన విషయం కదా. అంటే ఇక్కడ యుగాంతానికి సూచనలు ఏంటి అంటే యేసు ప్రభు కొన్ని మాటలు చెప్పారు. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే పౌలు భక్తుడు ఈ యొక్క చివరి రోజుల్లో జరిగేటువంటి ప్రమాదకరమైన విషయాల గురించి మాట్లాడతాడు. ఏంటది? అక్కడ యుద్ధాల గురించి మాట్లాడలా, శత్రువుల గురించి మాట్లాడలా, ఆయుధాల గురించి మాట్లాడలా. మరి ప్రమాదకరమైన పరిస్థితులు అంటే అర్థం ఏంటి? తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలా అంటే ఇప్పుడు 2వ వచనం నుంచి 5వ వచనం దాకా మీరు నోట్ చేసుకొని మర్చిపోకుండా కనీసం ఒక 25 టైమ్స్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కనీసం ఒక 25 సార్లు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఏమని అంటాడంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలం వస్తుంది. ఎలా అంటే చదువునన్నా, మనుష్యుల యొక్క క్యారెక్టర్, మనుష్యుల యొక్క చెడిన స్థితి, డిప్రావిటీ, వారి యొక్క పతనావస్థ ఇక్కడ కనిపిస్తుంది. మీరు వరుసగా మనకి వచనం చెప్పాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదవండి. మానవుని యొక్క పతన స్థితి చూస్తాం. అక్కడ ప్రేమ లేదు, మంచితనం లేదు, నమ్మకత్వం లేదు, యథార్థత లేదు, మాటకు కట్టుబడే పరిస్థితి లేదు, తల్లిదండ్రులను ప్రేమించే స్థితి లేదు. నిజంగా అక్కడ ఉన్నటువంటి మాటలు ఒక్కొక్కటి చదవండి ఒకసారి ఆ మాటల్ని. ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. మిగతా మీరు తర్వాత చదువుకోండి. ఇవన్నీ కూడా అంత్య దినములలో అపాయకరమైన కాలం వస్తుంది అంటే పౌలు భక్తుని యొక్క మనస్సు, పౌలు చిన్నోడు కాదండి, పౌలు జరగబోయే విషయాలు తెలియనివాడు కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా దానియేలు గ్రంథాన్ని చదవాలి అని మనం నిర్ణయించుకుంటే ఖచ్చితంగా పౌలు యొక్క పత్రికలను కూడా దగ్గర పెట్టుకునే చదవాలి. తెస్సలోనిక పత్రికలు ముట్టుకోకుండా మనం యుగాంతాన్ని గురించి మనం మాట్లాడలేం. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథాన్ని ముట్టుకోకుండా యుగాంతాన్ని గురించి మనం చూడలేం. యెహెజ్కేలు గ్రంథాన్ని చూడకుండా, మరి యెషయా గ్రంథాన్ని ముట్టుకోకుండా, ఎట్టి పరిస్థితుల్లో జకరియా గ్రంథాన్ని ముట్టుకోకుండా యుగాంతాన్ని గురించి మనం చూడలేం. అందుకే మరి ఇంత స్టఫ్ ఉన్న వ్యక్తి, ఇంత ఆత్మ పరిపక్వత ఉన్న వ్యక్తి, ఆత్మ నింపుదల ఉన్న వ్యక్తి పౌలు భక్తుడు అంటాడు, అయ్యా అంత్య దినాల్లో అపాయకరమైన కాలం వస్తుంది. అయితే అది ఎలా ఉంటుందంటే అది మనుషులలో నుండి పొంగి పొర్లుతున్న భ్రష్టత్వము. అది ఈ రోజుల్లో కుటుంబాల్లో ప్రేమలు లేకపోతున్నాయి, ఆప్యాయతలు లేకపోతున్నాయి, మంచి లేదు, మంచి చచ్చిపోయిందండి. మీకు విషయం తెలుసా? మా చిన్నతనంలో ఒకవేళ ఇక్కడ ఏదైనా అల్లరి చేస్తూ ఉన్నాం అనుకోండి ఆడుకోవడానికి, అక్కడ ఎవరైనా పెద్దోళ్ళు వచ్చారంటే వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. పెద్దోళ్ళు వచ్చారంటే మేము కొంచెం సద్దుమణికి కామ్గా లేచి అవతలకి వెళ్ళిపోయాడు. ఏయ్ ఏంట్రా అల్లరి అక్కడ అని అన్నారంటే కామ్గా తలకాయ ఉంచుకొని అవతలకి వెళ్ళిపోయేవాళ్ళు, పెద్దోళ్ళకి తెలిసే విషయం. ఇప్పుడు నువ్వెవడు నన్ను అడగడానికి అన్నాడు. ఆడికి నిండా 7 ఏళ్ళు ఉండవు, 8 ఏళ్ళు ఉండవు. ప్రేమ చల్లారుతుంది. ఇది యుగాంతానికి సూచనగా పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట, అంత్య దినములకు సూచనగా అండర్లైన్ చేసి ఈ విషయాలు మాట్లాడతాడు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే మీరు జాగ్రత్తగా వినండి. లూకాసు వార్తలో యేసు ప్రభు ఇంకొక మాట అంటాడు, అయ్యా అంత్య దినము లేకపోతే యుగాంతము లేదా నేను వచ్చే సమయము అది ఎట్లా గుర్తించాలి అంటే లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఓకే ఓకే అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా
ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే యేసుక్రీస్తు వచ్చే సమయానికి, ఈ అంత్యదినానికి దగ్గరగా ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే విశ్వాసము చల్లారిన స్థితి. ఇందాక ప్రేమ చల్లారిందని చూసాం, ఆ తర్వాత ఇప్పుడు విశ్వాసం చల్లారడాన్ని చూస్తున్నాం. అంతేకాకుండా ఇంకొక మాట, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము అక్కడ 1-2 వచనాలు మనం చూస్తే అక్కడ విశ్వాస భ్రష్టతను గురించి మాట్లాడతాడు. విశ్వాస భ్రష్టత చూసారా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, చదవండి ఆ మాటను ఒకసారి. మొదటి తిమోతి 4వ అధ్యాయం 1-2 వచనాలు. ఓకే. కడువరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని. అంటే ఆత్మ తేటగా చెప్తున్న విషయం ఇది. ఏంటి అంటే ఆత్మ తేటగా చెప్పుచూ ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఆ అంత్య దినములలో ప్రభు వచ్చేటువంటి సమయంలో నిజంగా విశ్వాసం చల్లారిపోవడం మాత్రమే కాదు, వారు ఎలాంటి పరిస్థితిలో ఉంటారని వాక్యం చెప్తా ఉందంటే వారు విశ్వాస భ్రష్టతలో ఉంటారట. ప్రియ స్నేహితులరా, ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చిత్ర విచిత్రమైన బోధలు, చిత్ర విచిత్రమైనటువంటి ఆలోచనలు. నిజంగా నాకు వేదన కలుగుతున్న విషయం ఏంటి అంటే, దురద చెవులు కలవారు అని ఒక ప్రస్తావన పౌలు భక్తుడు తీసుకొస్తూ ఇంకో మాట ఏమంటాడంటే, వారు తమకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుందురు. నిన్ను హెచ్చరించే మాట నీకొద్దు, నిన్ను గద్దించే మాట నీకొద్దు, నిన్ను ఆశ్చర్యపరిచే మాటలు నీకు కావాలి, నీ ఆలోచన పెంచే మాటలు నీకు కావాలి, నీకు జ్ఞానాన్ని పెంచుతున్నట్లుగా అనిపించే మాటలు నీకు కావాలి. దేవునికి లోబడేలా చేసేది, నిన్ను పశ్చాత్తాపంలోకి నడిపేది, నిన్ను ఆత్మీయంగా క్రమశిక్షణలో ఉంచేది, నిన్ను దేవునికి నమ్మకంగా నిలబెట్టేది, నిన్ను దేవునికి ఆయన యొక్క దృష్టికి నిన్ను ఇష్టురాలిగా చేసేది. ఆ బోధ ఇప్పుడు నచ్చట్ల ప్రజలకి. ఐఎమ్ వెరీ సారీ టు సే. ఇప్పుడు ఎలాంటి ప్రజలు ఉన్నారంటే వారి యొక్క చెవులకు ఇంపుగా ఉండేటువంటి అనుకూలమైన బోధలు, కల్పనా కథలు చెప్పే ఇలాంటి వారిని పోగు చేసుకుంటారు. ఒకవేళ పోగు చేయబడిన గుంపులో కనీసం ఉండడానికి ప్రయత్నిస్తారు. నన్ను క్షమించండి ఈ మాట అంటున్నందుకు. చివరి దినాల్లో ఉన్నామండి. నువ్వు దేవునికి భయపడు, దేవుని మాటను ముఖ్యత్వాన్ని ఇవ్వు, దేవుని వాక్యానికి కట్టుబడు. అందుకే ఈ అంత్య దినాల్లో ఏం జరుగుతాయంటే ఇక్కడ ఇచ్చినటువంటి సూచన. అందుకే ఇక్కడ దానియేలు భక్తుడు చెప్పాడు, అయ్యా యుగాంతం ఖచ్చితంగా మనం పరిగణలోకి తీసుకొని ఆలోచించాల్సిన అంశం అన్నాడు. యుగాంతం అనేది ఎలా ఉంటుంది, రాబోయే దినాలు ఎలా ఉంటాయి, యేసు ప్రభు కొన్ని సూచనలు చెప్పారు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ మరి పౌలు భక్తుడు చెప్పిన మాటలు చూసాం, యేసుక్రీస్తు మళ్ళీ మాట్లాడిన మాటలు చూసాం. వీటన్నిటికి తోడు ఇంకొక మాట మీ గమనానికి తీసుకొస్తాను. అంత్య దినాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనంటే ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయము 15-16 వచనాలు జాగ్రత్తగా మనం చూసినట్లయితే యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడడం ప్రారంభించి ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య ముగించి ఆయన మరి శ్రమపరచబడి మరణించి పునరుద్ధానుడు అయిన తర్వాత క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించడానికి ఆయన శిష్యులు కాస్త వెనకడుగు వేసిన తర్వాత మళ్ళీ ముందుకొచ్చి ప్రకటించడం ప్రారంభిస్తే ఆ క్రీస్తు యొక్క సువార్తని వక్రీకరించి మాట్లాడేటువంటి గుంపు తర్వాత వచ్చారంటే అర్థం ఉంది. వచ్చారు నిజమే, కానీ యేసు ప్రభు ముందుగానే ఏమని హెచ్చరిస్తున్నాడంటే, అయ్యా అబద్ధ ప్రవక్తలను గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. నేను ఒక మాట చెప్పనండి, నేను చేతులు జోడించి మీకు ఒక మాట చెప్తున్నాను. నేను ఎప్పటి నుంచో 94 నుంచి నేను
రక్షణ జీవితంలో నేను కొనసాగుతూ ఉన్నాను. ఇంకో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఒక 20 ఏళ్ళుగా నేను బైబిల్ కాలేజీలో నేను టీచ్ చేస్తున్నాను. కానీ ఇప్పటికీ ఒక మాట ఎక్కువ మాట్లాడాలంటే నాకు భయం. ఏదైనా సొంత ఆలోచన ప్రజెంట్ చేయాలంటే నాకు భయం. ఎందుకు అంటే వాక్యం శక్తివంతమైంది. మన పరిధిలో మనం ఉండి మాట్లాడకపోతే, ఆయన చెప్పిన పరిధికి మనం కట్టుబడకపోతే ఖచ్చితంగా దేవుని యొక్క పనిష్మెంట్ని రుచి చూడాల్సి వస్తుంది. ఇన్ని సంవత్సరాల పరిచర్యలో ఇప్పటికీ ఒక మాట ఎక్కువ మాట్లాడాలన్నా తక్కువ మాట్లాడాలన్నా గుండెల్లో భయం. ప్రియ స్నేహితులరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, ఈ 20 సంవత్సరాల బైబిల్ కాలేజీ ఈ యొక్క కొద్దిపాటి అనుభవంతో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయాలు ఎన్నో నేను చెప్పగలను. బైబిల్లో ఉన్నటువంటి హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ప్రపంచ చరిత్ర కానివ్వండి, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మీకు నచ్చింది, మీరు కోరుకుంది నేను చెప్తాను. కానీ అది చెప్పడానికి కాదు ప్రభు నన్ను ఇక్కడ నిలబెట్టింది. నాకేం తెలుసో అది చెప్పడానికి కాదు ఇక్కడ నిలబెట్టింది. క్రీస్తు కోసం ఒక పనివానిగా, ఆయన పాదధూళిగా నిలబడతాడేమో అని నమ్మి అనర్హుడికి అర్హత ఇచ్చి, అవకాశం ఇచ్చి ఆయన ఇక్కడ నిలబెట్టాడు. రోజులు పాడైపోయాయండి. ఐఎమ్ వెరీ సారీ టు సే. ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావిస్తే చాలా గొప్పగా భావిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటంటే, ఇక్కడ అబద్ధ ప్రవక్తలను గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి. అసలు వాళ్ళు ఎలాంటి వారంటే, వారు గొర్రెల చర్మములను వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఇప్పుడు ఏమందాం? యేసు ప్రభు కఠినంగా మాట్లాడుతున్నాడు అందామా? సత్యాన్ని ముందుగా హెచ్చరించాడందామా? ఎస్, నో డౌట్ అబౌట్ ఇట్. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఇప్పుడు ప్రపంచం ఎట్లా ఉందంటే దుర్బోధలతో నిండిపోయింది, అబద్ధ బోధకులతో నిండిపోయింది. అందుకే మీరు ఏం చేయాలి అంటే, ఒక సిస్టమ్, ఒక పద్ధతి, ఒక కట్టుబాటు, ఒక సంఘము, ఒక వాక్యము, ఒక పద్ధతి, ఒక నడక, ఒక మరి ఆత్మ సంబంధమైన బిహేవియర్. అందుకే నేను వేదంతో ఒక మాట చెప్తానండి. పౌలు భక్తుడు కూడా ఇలాంటి మాటలే వాడాడు. పౌలు భక్తునికి ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా కక్ష లేదు. కానీ ప్రమాదకరమైన అంశం ఏంటి అంటే, అసలు సువార్తకు వ్యతిరేకంగా ప్రకటిస్తున్న వారి యొక్క జీవితాలను చూసి తట్టుకోలేక పౌలు భక్తుడు కూడా ఏమంటాడో తెలుసా? అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు జాగ్రత్తగా చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్త అంటాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే, నువ్వు దేన్నైనా ముట్టు, దేవుడు క్షమించి కొంత టైం ఇస్తాడేమో. క్రీస్తు శరీరం అనే సంఘాన్ని ముట్టే ప్రయత్నం చేయొద్దు. నువ్వు నిప్పుతో చెలగాటం ఆడుతున్నట్లే. నేను వేదంతో ఒక మాట చెప్పనండి. ఇప్పటికీ ఎంత బాధకరమైన విషయం అంటే, కొంతమంది యొక్క జీవితాల్లో ఎంత మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయంటే, నిజంగా కొంతమందికి క్రీస్తక్కర్లా, సంఘమక్కర్లా, కానీ వారికి ప్రచారం మాత్రం కావాలి. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, ఇది క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఇది క్రీస్తు సంఘము, యేసు క్రీస్తు యొక్క సంఘము. నువ్వు దాని విషయంలో నువ్వు తొందరపడి పొరపాటు చేయొద్దు. అందుకే కొన్నిసార్లు మనం కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వకుండా ఉంటే మంచిది. కొన్నిసార్లు తొందరపడి మనం మాట్లాడకుండా ఉంటే మంచిది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, చదవండి మాటను మళ్ళీ. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని
అబ్బా, క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయి. నాకు తెలుసా విషయం. వారు మందను కనికరింపరు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. వారి ఎజెండా ఏంటి అంటే వారు ఈడ్చుకొని పోవటానికే వారు ఆలోచన కలుగున్నారు. ఎట్లాగైనా సరే నువ్వు కుదురుగా నీ దేవునితో సహవాసం చేస్తున్నావు, క్రీస్తుతో అంటు కట్టబడి ఉన్నావు, కానీ నీ మనసుని చెరిపి నిన్ను క్రీస్తుకు దూరం చేయాలి, ప్రార్థనకు దూరం చేయాలి, దేవుని సహవాసానికి నిన్ను దూరం చేయాలి. ఇది వారి యొక్క హిడెన్ ఎజెండా. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పేతురు ఒక అద్భుతమైన మాట చెప్తాడండి. రెండవ పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. జాగ్రత్తగా ఈ మాట వినండి. వీరు ఎవరు? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. మరి వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించి తమకు తామే ఆ మాట ఎలా అంటామండి మనం? ఇక్కడ తమను కొనిన క్రీస్తును కూడా విసర్జించి తమకు తామే నష్టం కలిగించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ నాశనకరమగు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధిస్తారు. ఒంటరిగా ఒక్కొక్కరిని కలవడం, తప్పుడు బోధలు వారి గుండెల్లో ఎక్కించడం, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంతో చెలగాటం ఆడుతున్నావు, జాగ్రత్త. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంతో ప్రభు చెప్పాడు, నా సంఘమును కట్టుదును అని. ఈ మాట అసత్యం అందామా? ప్రభు చెప్పాడు, శరీరము నా యొక్క సంఘము అని పౌలు భక్తుని ద్వారా దేవుడు మాట్లాడించుకున్నాడు. సంఘము క్రీస్తు శరీరం అన్నది అబద్ధమని చెప్తావా? ఇప్పుడు ఆఖరికి ఇలాంటి వారు దేవునికి దూరంగా, సంఘానికి దూరంగా, క్రీస్తుకు దూరంగా, సత్యబోధకు దూరంగా ఉంటూ వీరేం చేసే ప్రయత్నం చేస్తారంటే తమను కొనిన ఆ యొక్క క్రీస్తును కూడా విసర్జించి భిన్న అభిప్రాయాలని రహస్యంగా బోధిస్తారు. చూసావా? ఇది చూసావా? ఇదిగో నీకు ఆశ్చర్యకరంగా ఒక మాట చెప్తా. ఇక్కడ చూడు, చదువు నువ్వు. ఎప్పుడైనా విన్నావు ఇది? ఎప్పుడైనా చెప్పారు నీకు ఈ మాట? చెప్పరయ్యా. నేను ఒక మాట మీ గమనానికి తీసుకొస్తున్నానండి. ఒక్కొక్కరిని హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో వాడు గాలము వేసి గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో అందరిని కూర్చుకొని గంతులు వేస్తున్నాడు సంతోషంతో. అందుకే ఈ దుర్బోధలన్నీ కూడా ఎలా చేస్తారంటే పర్సనల్గా ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ ఉంటారు. వేదంతో చెప్తున్నానండి, దుఃఖంతో చెప్తున్నాను. నేను మాట చెప్పినా, నేను ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు, నేను ఎంతకాలం బోధిస్తానో కూడా నాకు తెలియదు. ఉన్నంత వరకు సత్యాన్ని ప్రకటించాలి. చచ్చిపోయినా మంచిదే, బ్రతికున్నా మంచిదే, ఉంటే దేవుని పని చేస్తాం. కానీ రాజీపడి దేవుని పని చేసేటువంటి పరిస్థితి కనుక వస్తే దానికంటే నా ప్రాణం, నా ఊపిరి ఆగిపోవడం మంచిదని నేను అనుకుంటాను. ఇప్పుడు క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని చెరపడానికి దుర్బోధలు బయలుదేరాయి. బయట చూడడానికి అన్ని ఆకర్షణీయంగానే ఉంటాయి, చూడడానికి రంగురంగులుగానే కనబడతా ఉంటాయి. నిన్ను ఏ వాక్యం బలపరిచిందో, ఏ వాక్యం నిలబెట్టిందో, ఏ వాక్యం నీ యొక్క పాపం నుంచి నిన్ను వేరు చేసిందో, ఏ వాక్యం నీ అంతరంగాన్ని శుద్ధి చేసిందో ఆ వాక్యాన్ని హత్తుకో. ఏ మనిషి మీద కూడా డిపెండ్ అవ్వద్దు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే అంత్య దినాల గురించి మనం మాట్లాడుతున్నాం. అంత్య దినాల్లో సత్యాన్ని వక్రీకరించేవారు ఉంటారు. యేసు ప్రభు ఇంకో మాట చెప్తాడు. అంత్య దినాల గురించి మాట్లాడుతూ, యుగాంతాన్ని గురించి మాట్లాడుతూ ఇంకో మాట ఆయన ఏమంటారంటే, అదే మత్తయి సువార్త 24వ అధ్యాయము
29 నుంచి 31 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్ముతుంది, చంద్రుడు కాంతినీయడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయి. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడుతుంది. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతోను తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకుని వారిని పోగు చేస్తారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు ఎప్పుడు మాట తప్పేవాడు కాదండి. ఆయన ప్రేమ కలిగిన వాడే, ఆయన ప్రణాళిక గొప్పది. మనిషే చంచలత్వం కలిగినవాడు. చంచలత్వం కలిగిన వాడనే మాట కాకుండా భక్తులకు మాట అంటాడు, దేవా నా హృదయంలో దురభిమానం అనే పాపం కలగకుండా సహాయం చేయి. కొన్నిసార్లు మనుషులు ఎంత ప్రేమిస్తామంటే మళ్ళీ ముఖస్థుతికి దేవుణ్ణి కూడా కొంచెం ప్రక్కన పెట్టి వారిని ప్రేమించేటువంటి స్థితికి దిగజారిపోతాం. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే, నువ్వు దేవుని కోసం ఏదైనా చెయ్యాలి అనుకుంటే మరి ఎన్నడూ దున్నబడని బీడు భూముల్ని దున్నడానికి నీ నడుం కట్టుకో. అది కదా పరిచర్య, అది కదా పరిచర్య. నువ్వు సంఘాన్ని చెరపడం, సంఘాన్ని పాడు చేయడం నువ్వు. అందుకే యేసుప్రభు ఒక మాట ఎంత సున్నితమైన మాటలతో గొప్ప సత్యాలు చెప్తాడంటే, అయ్యా గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి త్రోవ చూపిస్తాడా? ఎట్లా కుదురుతుంది ఇది? వాడిని అనుసరించేవాడు వీడు గుంటలో పడతాడు, వాడు గుంటలో పడతాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, సరిగ్గా ఈ అంత్య దినాల్లో ఏవైతే జరుగుతాయని వాక్యం చెప్తుందో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. భ్రమపరుచు వాక్యము, వంకర మాటలతో మనుషుల మనస్సులను విశ్వాసమును చెరిపే వాక్యము, వారు వాక్యంగా భావించేటువంటి ఆ యొక్క మరి బాధాకరమైనటువంటి అంశాలు ఇది ప్రజల మీద విసురుతూ ఉన్నటువంటి సందర్భం. నేను మళ్ళీ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. అయ్యా చేతులు జోడించి చెప్తున్నాను, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంతో చెలగాటం ఆడొద్దు. ఆయన రోషం కలిగినవాడు, ఆయన పౌరుషం కలిగినవాడు, ఆయన సర్వశక్తి కలిగినవాడు, ఆయన సత్యాన్ని మాత్రమే కోరేవాడు. ఆయన ఎదుట పరిచర్య చెయ్యాలి, పని చేయాలి అంటే నమ్మకంగా చేయి, నాణ్యంగా చేయి. దేవునికి నువ్వు సమర్పించుకొని యథార్థంగా 2 పడవల మీద కాళ్లను వేయొద్దు అని లోకంలో ఉన్న సామెత చెప్తా ఉందిగా. అందుకే ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 మనసుల మధ్య తడబడుతుందురు అని ఏలియా మాట్లాడిన మాట మనల్ని ఇంకా హెచ్చరిస్తూ ఉందిగా. అంత్య దినాల్లో బ్రతుకుతున్నాం. ఈ అంత్య దినాల్లో ఒక్కసారి మన యొక్క జీవితాలు ఎట్లా ఉన్నాయని ఒకసారి మనం పరిశీలించుకుంటే, నేను మీకు ఒక మాట మీ గమనానికి నేను తేవడానికి ఇష్టపడతా ఉన్నాను. ఇంకొక వారం ధ్యానించాల్సిందేనండి దానియేలు గురించి. కారణం ఏంటంటే, ఇప్పుడు బైబిల్లో మనం ఒక 1000 సంవత్సరాల చరిత్రని చూసాం. ఆ 1000 సంవత్సరాల తరువాత ఇంకొక సుదీర్ఘమైన ప్రయాణం, ఇంకొక 2000 సంవత్సరాలు యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈ 2000 సంవత్సరాల చరిత్రను మనం చూసాం. ఆ తర్వాత యుగాంతము అనేటువంటి మాట యొక్క ఇంకాస్త వివరణ మనం చూడడానికి, ఇంకాస్త సమాచారాన్ని మీకు ఇవ్వడానికి నేను ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే ఒక్క సింగిల్ స్ట్రెచ్లో అంతటినీ చెప్పలేం, అది సాధ్యపడేది కాదు. కాబట్టి కాస్త వివరంగా పార్ట్స్గా చెప్పడానికి గల కారణం ఏంటంటే, విన్నది విన్నట్లు మీరు చూడండి. ఎంత ఆకలేసినా ప్లేట్ నిండా అన్నం పెట్టుకున్నా ఇంకో ముద్ద పెట్టు, ఇంకా బాగా ఆకలేస్తుంది అని చెప్పిన ముద్ద తర్వాత ముద్దే తింటాం, ప్లేట్ ఒక్కసారి ఎత్తేయం పైకి కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు వినుట ద్వారా
విశ్వాసం కలుగుతుంది. చచ్చిన స్థితి తిరిగి చెలించడం ప్రారంభిస్తుంది. చెలించిన మనసు ఫలించడం ప్రారంభిస్తుంది. అది ఫలించడం అనేది ప్రారంభమైతే అది పరిమళిస్తుంది, అది ఆ ఫలాన్ని ఇస్తుంది, దేవునికి తృప్తిని కలిగించేదిగా ఉంటుంది. అందుకే వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఈ రోజున ఇక్కడ వాక్యంలో మొదటి విషయం ఏం నేర్చుకున్నామంటే 4 సామ్రాజ్యాల గురించి నేర్చుకున్నాం. 4 సామ్రాజ్యాల తర్వాత రెండవ విషయాన్ని ఏమని నేర్చుకున్నాం? చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి అంటే ఏంటి, ఎవరు అన్న విషయం నేర్చుకున్నాం. ఎవరని చెప్పుకున్నాం? క్రీస్తు అని చెప్పుకున్నాం. మూడవది మనం ఏమని నేర్చుకున్నాం? ఎస్, ఇప్పుడు ఇక్కడ యుగాంతమునకు సూచనలు. ఇంకా యుగాంతం చూడలేదు మనం. యుగాంతమునకు సూచనలు, యుగాంతమునకు సూచనలు అనేటువంటి ఒక మూడో విషయం దగ్గర ఇక్కడ మనం ఒక చిన్న బ్రేక్ తీసుకున్నట్లయితే మిగతా ఫైనల్ పార్ట్ని నేను వచ్చే వారం మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. నేను ఒక్కటి మాత్రం మీ స్నేహితునిగా, మీ శ్రేయోభిలాషిగా ఒకటి మాత్రం నేను అడుగుతున్నాను, మీతో పంచుకుంటున్నాను. ఏంటి అంటే, వాక్యం విషయంలో నమ్మకంగా ఉండండి. తర్వాత ఏ మనిషిని నమ్మొద్దు, నన్ను కూడా నమ్మొద్దు. పరిశుద్ధాత్మని మించినవాడు కానీ, క్రీస్తుని మించినవాడు కానీ, వాక్యాన్ని మించింది కానీ ఇక ఏది కూడా లేదు. అందుకే ఈ యొక్క అంత్య దినాల్లో అపాయకరమైన కాలం వస్తుంది. ఒకటి, దుర్బోధకులు వస్తారు, వారు క్రూరమైన తోడేళ్ళు, వారు మందని కనికరించరు. రెండవది, ప్రాబ్లం మన నుంచే స్టార్ట్ అవుతుంది. మనం అపనమ్మకంగా, ప్రేమ లేని వారిగా, మరి కర్కశంగా ఉండిపోతున్నాం, కఠినంగా ఉండిపోతున్నాం. అంత మాత్రమే కాకుండా ఒక టైం వస్తుంది, ప్రభు చెప్పిన మాట ఏంటి అంటే, అయ్యా సూర్యుడు నలుపైపోతాడు, చంద్రుడు ఇక పనికి రాకుండా పోతాడు, నక్షత్రాలు అవి రాలి పడిపోతాయి, ఈ పంచభూతములు మిక్కుటమగు వేండ్రంతో కరిగిపోయే టైం ఒకటి ఉంది, ఆ శక్తులు కదిలించబడతాయి. ఇవన్నీ ఖచ్చితంగా రేపటి దినాన్న, అంత్య దినాన్న జరగబోతున్నటువంటి విషయాలు. కాబట్టి దానికి సూచనలు అడిగారు శిష్యులు, దానికి సూచనలు కొన్ని ప్రభు చెప్పడం జరిగింది. అందుకే నేను మనసారా ఒక మాట మిమ్మల్ని వేడుకుంటున్నాను, వాక్యం చదవండి, వాక్యం చదవండి. ఎవరి మీద పడితే వారి మీద ఆధారపడకండి. ఎటు గాలి వస్తే అటు కొట్టుకుపోకండి. స్థిరంగా ఉండండి, స్థిరంగా ఉండండి, నిలకడగా ఉండండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి. తెలియని విషయాలుంటే దేవుణ్ణి అడగండి. తెలియని విషయాలుంటే మనం చర్చించుకుందాం, మనం కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి మన డౌట్స్ మనం షేర్ చేసుకుందాం, మనం మాట్లాడుకుందాం. అన్నిటికీ మించి ఒక మాట నేను మీ గమనానికి తీసుకొస్తున్నాను. ఈ కడువరి దినాల్లో నిన్ను నీవు కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, నీ కుటుంబానికి నువ్వు ఆదర్శంగా ఉండడం అంత ముఖ్యం. నీ కుటుంబంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా, నీ కుటుంబాన్ని అంతటిని కూడా నువ్వు రక్షించుకుంటావు. నీ కుటుంబంతో నువ్వు నమ్మకంగా ఉంటే నీ పరిసర ప్రాంతాలని, నీ వీధిలో ఉన్నటువంటి ఆ వ్యక్తుల్ని నువ్వు రక్షించుకుంటావు. నువ్వు వీధిలో ఉన్నవారిని రక్షించుకోగలిగావా, నీ యొక్క కాలనీని నువ్వు ప్రభావితం చేస్తావు. నీ కాలనీని నువ్వు ప్రభావితం చేసావా, నీ యొక్క గ్రామాన్ని, నీ ఊరిని ఆ ప్రార్థన మంటతో నువ్వు నింపగలుగుతావు. దానికోసం నువ్వు ఎక్కడికో పరిగెత్తక్కర్లా, నువ్వు ఉన్న చోట కన్నీరు విడిచి ప్రార్థించటం, నీ ప్రార్థన, నీ ప్రార్థన, నీ ప్రార్థన ఇది అది ఆ ఆకాశపు అంచులను దాటి ఆ కృపాసనం యుద్ధకు వెళ్ళగలిగినప్పుడు ఖచ్చితంగా నీ నోటి వెంబడి వెలువడుతున్న ప్రతి ప్రార్థన దేవుని చేత అంగీకరించబడుతుంది. నశించిపోయేవారున్నారు, పాడైపోతున్న వారున్నారు, వ్యసనాలతో పాడైపోతున్న వారు ఉన్నారు, కుటుంబాల్లో ఐక్యత లేకుండా ఉన్నారు. వారి కోసం ప్రార్థించడానికి మనకెందుకు ఆ మనస్సు కలగడం లేదు. అందుకే నేను మళ్ళీ చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు మనస్ఫూర్తిగా దేవుని వాక్యం మీద మనసు పెట్టండి. అంత్య దినాలలో మనం బ్రతుకుతున్నాం అనడానికి ఈ సూచనలు మనం చూసాం. యుద్ధాల గురించి వింటున్నాం, రాజ్యం మీదకి రాజ్యం, మనుషుల మీదకి మనుషులు లేవడాన్ని మనం చూస్తున్నాం, కరువులు చూస్తున్నాం, భూకంపాలు చూస్తున్నాం. ఇవన్నీ కూడా సూచనలు, జరగబోతున్న వేదనకి ఇవన్నీ కూడా సూచనలు. కనుక ఇప్పటికైనా మనం మేల్కొందాం, ఇప్పటికైనా దేవుని యొక్క పాదాల దగ్గరికి మనం మళ్ళుకుందాం. ఆయన పాదాల దగ్గర, దేవా నాలో ఉన్న లోపాన్ని, లోటును నేను పరిష్కరించుకోవడానికి, నీ దగ్గర సరిదిద్దుకోవడానికి, క్షమించమని అడగడానికి నీ పాదాల దగ్గరికి వస్తున్నాను. నీతో అంటు కట్టబడిన బ్రతుకును నాకు దయచేయి. ఒక్కసారి మనం ప్రార్థన చేద్దామా? అయ్యా, కడువరి దినాల్లో ఆదర్శప్రాయంగా, మాదిరికరంగా నేను బ్రతకగలగడానికి నాకు సహాయం చేయి. ప్రార్థన చేద్దామా? ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం, ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క పాదాల దగ్గర
మన హృదయాన్ని తెరిచి కడువరి దినాల్లో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఇదిగో విస్తరిస్తున్న దినాల్లో జాగ్రత్తగా ఉందా? దేవుని వాక్యం నిన్ను గద్దిస్తే అది నీకు మేలే, దేవుని వాక్యం నిన్ను ఖండిస్తే అది నీకు మేలే. కొందరు మానుకొనుచున్నట్లు సంఘముగా కూడుకోవడం మానొద్దని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తున్నప్పుడు నువ్వు దేవునికి దూరంగా ఉండి నువ్వు కబుర్లు చెప్తే ఎట్లా కుదురుతుంది? దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, కొందరు తమను కొనిన క్రీస్తుని విసర్జించి, అయ్యో ఆ మాట అనడానికే ఎంత వేదనగా ఉంది, ఎంత భయంగా ఉందో. ఒకసారి మనం ఒకసారి దేవుని పాదాల దగ్గర మనలో మనం పరిశీలన చేసుకుందాం, మనలను మనం పరీక్షించుకుందాం. దేవా, నేను ఎట్లా ఉన్నాను నాయన? ఈ అంత్య దినాల్లో నా తండ్రి, అయా క్రీస్తు శరీరమని పిలువబడుతున్న సంఘానికి అంటు కట్టబడిన వ్యక్తిగా ఉన్నానా? నీతో అంటు కట్టబడిన వ్యక్తిగా నేనున్నానా? నీలో నేను ఫలిస్తున్నానా? నీలో అతకబడిన వారిగా నేనున్నానా? ఒకసారి ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఒక్క చిన్న మాట నోరు తెరిచి చిన్న ప్రార్థన చేద్దాం. ఒక్క చిన్న మాట వాక్యాన్ని వినగానే నోరు తెరిచి ఒక మాట దేవుణ్ణి అడగడం, అది యోగ్యమైనటువంటి మనస్సు. ఒక్కసారి అందరూ కూడా నోరు తెరిచి ఒక చిన్న మాట మనం ప్రార్థన చేద్దాం. ఒక మాట మనం ప్రార్థన చేద్దాం. ఒక్క మాట ఈ సమయంలో మరి చెప్పబడిన వాక్యం నిమిత్తమై మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో రమేష్ గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థించుకుందామండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రియ యేసు క్రీస్తు ప్రభువా, ఉదయకాల సమయమున ప్రభువా, మీ గంభీరమైన వాక్యంతో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై వందనములు తండ్రి. అవును ప్రభువా, యేసయ్యా తండ్రి, అయా ప్రభా, కాలము సమీపించింది కాబట్టి ప్రభా, ఈ మాటలు విని తండ్రి నాయన దీనిని గైకొని ప్రభా, ఈ ప్రకారం జీవించేవారు ధన్యులు అని ప్రభా, ప్రకటన గ్రంథము 1:3 ద్వారా అయా ప్రభా, ప్రతి శనివారం ప్రభా సిద్ధపడట గురించి ప్రభా నాయన మీరు మాట్లాడుచున్నారు. అదే క్రమంలో మరుసటి రోజు మీ పునరుద్ధాన దినమునాడు అయా ప్రభా నాయన ఆత్మీయముగా నాయన సమయము సమీపించింది కనుక అనేక భక్తుల యొక్క జీవితములను మా ముందు ఉంచి వరుస క్రమంలో ప్రభా వారి భక్తి జీవితములను అయా ప్రభా ప్రస్తావిస్తూ ప్రభా మాలో అయా చల్లారినటువంటి ఆత్మీయ స్థితిని అయా మీరు పురుగొల్పుచు ఉన్నారు. అయా ప్రభా నాయన తుదమట్టకు నాయన ఇది అంత్యకాలములని ప్రభా సమీపించినటువంటి దినములని అయా ప్రభ జాగ్రత్తగా ఉండవలనని ప్రభా మీరు మాతో తేటగా మాట్లాడుచు ఉన్నారు. ఆత్మగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకొనిచున్నాం. అయా ప్రభ ఈరోజు నాయన దానియేలు గారి జీవిత చరిత్రలో అనేక పార్శ్వములను నాయన ప్రభ మేము చూచిన పిమ్మట అతి ప్రాముఖ్యమైనటువంటి అయా ప్రభ అయా తండ్రి అనే విషయంలోనికి మేము వచ్చి ఉన్నాము. అంత్య దినముల గురించి ప్రభా ఆయన ద్వారా ప్రభా మీరు లోకముతో మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట అయా ప్రభా వినదగినది ప్రభా, ఆలోచించదగినది అయా, ఆ ప్రకారముగా మమ్మల్ని మేము సరిచేసుకున్నదగినది అని ప్రభా మీరు మాతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రభా నాయన అంత్య దినములలో జరగబోయేటువంటి భయంకరమైనటువంటి సంగతులను ప్రియ యేసు క్రీస్తు ప్రభా మీరే అయా స్వయముగా తండ్రి అయా మీ శిష్యులతో అంటే మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. అవును, వేదనలకు ఇది ప్రారంభ దినములని మీరు స్పష్టంగా మాట్లాడి ఉన్నారు. కాబట్టి ప్రభా తండ్రి అయా ప్రభా మీ యొక్క అయా క్రీస్తు యేసులో అంటుగట్టబడినటువంటి ఈ సంఘంలో మేమును ప్రభా పాలి భాగస్థులై ఉన్నామని ఎరిగి అయా ప్రభా మిమ్ములనే విసర్జించేటువంటి నాయన అయా ప్రభా ఆ విషయములకు ప్రభా మేము దూరముగా ఉండవలెనని అవి మీరు మాతో మాట్లాడుచున్న ప్రతి మాటను బట్టి స్తోత్రములు తండ్రి. నిజమే దేవా తండ్రి, మీ వాక్యము నాయన ప్రభా ఈ బైబిల్ అయా ఈ యొక్క నాయన తండ్రి నాయన ఈ పరిశుద్ధ గ్రంథము నాయన మిమ్మల్ని వివరిస్తుంది ప్రభా. అయా ఏ మాట అయినను ప్రభా తండ్రి అయా ఈ బైబిల్ను ప్రభా మేము చదివిన పిమ్మట దైవ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి విషయములను బేరేజు వేసుకొని అప్పుడు మాత్రమే ప్రభా మేము ఆలోచన చేసేవారుగా ఉండాలని అట్టి స్థాయిలోనికి ప్రభా మమ్మల్ని ఆత్మీయ స్థితిలోనికి నడిపించు దేవా అని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ తగినటువంటి తర్ఫీదును అయ్యా మీరు మాకు దైవ సేవకుల ద్వారా ఇస్తున్నందులకై వందనములు. అవును ప్రభా తండ్రి నాయన ఎంత దినములలో అయా ప్రభా అయా చెరిపివేసేటువంటి నాయన బోధలు ప్రభా బయలుదేరుతున్నటువంటి సమయములలో
అయా ప్రకృతి వైపరీత్యాలు అయితే మేము చూస్తున్నాము, వాటిని గమనిస్తున్నాము, దానికి స్పందిస్తున్నాము. కానీ ప్రభా మాకు మేమే నాశనము చేసుకునేటువంటి ఈ విషయాలు ప్రభ ఎంతో స్వల్పముగా అయా చాప కింద నీరు వలె ప్రవహిస్తూ మమ్మల్ని మేమే అయా తండ్రి నాయన తొదకు ఈడ్చుకొని పోయేటువంటి స్థితిలోనికి మేము పోకుండా ఉండులాగా మమ్మల్ని గద్దిస్తూ ఉన్నందుకు స్తోత్రములు. ఎంతైనను ప్రభా నాయన వేదనతో ప్రభా నాయన సూటిగా దైవ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను మేము గ్రహించి ఉన్నాము. కాబట్టి ప్రభా అయా మమ్మల్ని మేము సరిచేసుకున్నట్టుకు మరి యొక్క తరుణమును మీరు మాకు దయచేయండి. అయా మీరు మాతో మాట్లాడండి. అయా ప్రభా సంఘములను అయా సరిచేసేటువంటి పని మాది కాదు, కానీ ప్రభా అయా మమ్మల్ని మేము సరిచేసుకునేటువంటి అయా యొక్క పనిలో మేము అయా బహు బిజీగా ఉండుటకు నాయన సహాయం చేయండి. దానికి నాయన మీ వాక్యమే ఆధారము. కాబట్టి ఆ వాక్యమును మేము సమృద్ధిగా పొందుచున్నామని గుర్తెరిగి అయ్యా జాగ్రత్త పడులాగన మమ్మల్ని మేము సరిచేసుకునేలాగన మీరు రాకడను ప్రభ మిమ్మల్ని గైకొనుటకు అయా ధైర్యంతో ప్రభ మీ సన్నిధిలో నిలిచి ఉండులాగన అయా మేము భయపడకుండా ప్రభ అయా నా దేవుడు నాకు తోడై ఉన్నాడని ప్రభ మేము అయా తండ్రి వాక్యమును బట్టి ప్రభ మేము అయా మీతో నాయన అంటుగట్టుబడేటువంటి ఒక యోగ్యమైనటువంటి జీవితములను మా సంఘమునకు మీరు మాకు దయచేస్తూ ఉన్నందులకే స్తోత్రములు. అయా నాయన ఇంత శ్రేష్టమైనటువంటి వాక్యమును అందజేస్తున్నటువంటి మా దైవజనులను బట్టి ప్రభ మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని గణపరుస్తున్నాం ప్రభ. అయ్యా ఇంతటి వాక్యమును ప్రభ మేము కలిగి ప్రభ మా గుండెలలో ప్రభ అయా మీ విశ్వాసంలో చెరిపిపోకుండా నాయన అయా బలముగా స్థిరులుగా ఉండులాగా మమ్మల్ని స్థిరపరచమని అయా మీ యొక్క అయా తండ్రి దైవ సేవకులను ప్రభ ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రయాస యావత్తును మీరు దృష్టీకరిస్తున్నారు గనుక అయా ప్రతిఫలమును ప్రభ అయా తండ్రి మీరే వారికి దయచేయమని మా సంఘమంతటికి తోడుగా ఉండమని మమ్మల్ని బలపరచమని ప్రియ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనిచున్నాను ప్రియ పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సమయంలో